అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పిల్లల సంక్రాంతి పతంగు పోటీ. ఏ బ్లాక్ అపార్ట్మెంట్స్లో ఉండే కార్తీక్, కవిత, చోటూలకి బి బ్లాక్ అపార్ట్మెంట్స్లో ఉండే శివ, అమృత, వీరులకి మధ్య ఎప్పుడూ ఏదో ఒక పోటీ వస్తూ ఉండేది. అందుకు కారణం కార్తీక్ మనస్తత్వం. అతను బాగా డబ్బున్న వాళ్ల ఇంట్లో పుట్టటం వల్ల అతనికి మనుషులంటే లెక్క లేకుండా ఉంటాడు. డబ్బు వల్ల వచ్చిన అహంకారంతో అతను ఎప్పుడూ ఎదుటి వాళ్ళని చులకన చేస్తుంటాడు. దానికి తగినట్టే అతను ప్రతి ఏడాది ఎంతో ఖరీదైన పతంగులు కొని తమ కాలనీలో జరిగే పతంగు పోటీల్లో గెలుస్తూ ఉంటాడు. అలా ఈ ఏడాది కూడా సంక్రాంతి వచ్చేశాక పెద్దలందరూ పండగ మూడ్లో ఉంటే పిల్లలు మాత్రం పతంగుల పోటీల కోసం ఎదురుచూస్తున్నారు. శివ చాలా టెన్షన్గా ఒక చోట కూర్చుని ఉన్నాడు. అక్కడికి వీరు వచ్చి, శివా, నువ్వేం ఆలోచించావు? ఈసారి మనం ఎలాగైనా పతంగు పోటీలో గెలవాలి. అవును వీరు, కానీ ఎలా గెలవగలం? మనం అంత కాస్ట్ పెట్టి వాళ్ళలాగా పతంగులు కొనలేం కదా. మన ఇంట్లో పతంగులు కొనుక్కోమని మనకిచ్చే డబ్బులు చాలా తక్కువ కదా అంటూ ఆ మిత్రులిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అమ్ము వచ్చింది. ఏంటి, చాలా సీరియస్ డిస్కషన్లో ఉన్నారు మీరిద్దరూ? ఇంకేముంటుందమ్ము, సంక్రాంతి పతంగ పోటీల్లో మనం ఈసారి ఎలాగైనా గెలవాలని. అందుకు అంత టెన్షన్ ఎందుకు శివా? మన కాలనీలో నువ్వు పతంగులు ఎగరవేయడంలో సూపర్ కదా. పతంగులు ఎగరవేయటం నాకు బాగా వచ్చాము, కానీ ఏ బ్లాక్ కార్తీక్ వాళ్ళతో మాత్రం నేను పతంగు పోటీలో గెలవలేకపోతున్నాను. అందుకు కారణం తను చాలా కాస్ట్లీ పతంగు మాంజా కొంటాడు. వాటితో మన పతంగుని చాలా ఈజీగా కాట్ చేస్తాడు. అందుకే అతనితో పోటీపడి ఎవ్వరూ పతంగు పోటీలో గెలవలేకపోతున్నారు ప్రతిసారి. అవునమ్ము, పోయిన పండక్కి నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళావు కదా, అందుకే ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలీదు. అయ్యో పిచ్చోళ్ళారా, ఎక్కడైతే మనం భయపడతామో అప్పుడు మనం ఏ విషయాన్ని గెలవలేము. ఇప్పుడేంటి, ఆ ఏ బ్లాక్ కార్తీక్, కవితలతో ఈసారి పతంగ పోటీ మనం గెలవాలి, అంతేనా? అది అంత ఈజీ కాదని చెప్తున్నాను కదా అమ్ము. సరే, ఈజీ కాదు, అలాని ఇంపాసిబుల్ కాదు కదా శివ. జస్ట్ ఈజీ కాదు. సరే, కష్టపడదాం, లేదా తెలివితో ప్రయత్నిద్దాము అంటూ అమ్ము చెప్పిన మాటలు వినగానే శివ, వీరులకి కాస్త ధైర్యం వచ్చింది. కాని వాళ్లకున్న డౌట్ ఒక్కటే, అసలు అమ్ము చెప్పాలనుకున్నది ఏంటా అని. అందుకే అమ్ముని ఆ విషయం గురించి అడిగారు ఆ మిత్రులిద్దరూ. చూడండి ఫ్రెండ్స్, ఆ కార్తిక్ ఎంత కాస్ట్లీ పతంగ్ తెచ్చుకున్నా, ఎంత సూపర్ మాంజాతో ఎగరవేసినా మన పతంగ్ ఆకాశంలో ఎగిరేటప్పుడు తనకి కనిపిస్తే కదా తను మనల్ని ఓడించేది. మన పతంగ్ని తనకన్నా హైట్ ఎగరకుండా అప్పుడు కదా ఆపుతాడు. అవునమ్మో. అందుకే ఈసారి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దాని ప్రకారం చేస్తే ఈసారి పతంగ్ పోటీలో మనమే గెలుస్తాం. హుర్రే! నిజమా అమ్ము? మనం ఈసారి పతంగ్ పోటీలో గెలుస్తామా? ఎలా గెలుస్తాం? నాకు తెలిసిన ఒక పతంగ్ స్టోర్ ఉంది. అక్కడ ట్రాన్స్పరెంట్ పతంగులు కూడా దొరుకుతాయి. అవి అందరికీ నచ్చావు. అందుకే అందరూ కలర్ఫుల్ పతంగులు కొనుక్కుంటారు. కానీ అలా ట్రాన్స్పరెంట్ పతంగులు కొనడానికి ఎవరు ఇష్టపడరు. అవును, నేను వాటి గురించి విన్నాను. అవి ఆకాశంలోకి ఎగిరాక కింద ఎగరేస్తున్న వాళ్ళకి కనిపిస్తాయి, కానీ దూరంగా ఉన్న వాళ్ళకి కనిపించవట. అందుకే మనం ఈసారి ఆ పతంగిని తెచ్చుకుందాం. వాటితో పాటు కొన్ని కలర్ఫుల్ పతంగులు కూడా కొందాం. వాటితో ఈసారి మనం ఆ ఏ బ్లాక్ కార్తీక్, కవితలని పతంగుల పోటీల్లో ఓడిద్దాం. వాళ్ళకన్నా ఎక్కువసేపు ఎక్కువ ఎత్తులో మన పతంగుండేలా చూద్దాం. సంక్రాంతి పతంగ పోటీల్లో ప్రైజ్ విన్ అవుదాం అని అంటుంది అమ్ము. మరోవైపు డబ్బున్న అహంకారం ఉన్న కార్తీక్ మాత్రం తను ఎలాగైనా ఈ ఏడాది కూడా పతంగుల పోటీల్లో గెలుస్తానే నమ్మకంతో ఉన్నాడు. తన ఫ్రెండ్ కవిత వచ్చి, కార్తీక్, ఈసారి కూడా ఆ బి బ్లాక్ శివ వాళ్ళు నీతో పతంగ్ పోటీకి వస్తారంట, తెలుసా? రాని రాని, ఆ లో క్లాస్ వాళ్ళకి ఎన్నిసార్లు నా చేతిలో ఓడిపోయినా బుద్ధి రాదు. నేనీసారి కస్టమైజ్డ్ పతంగ్ చేయించుకుంటున్నాను. అవి చాలా స్ట్రాంగ్గా, మాంజా కూడా చాలా షార్ప్గా ఉంటుంది. వాళ్ళు వాడే చీప్ మాంజాని చాలా ఈజీగా కాట్ చేస్తాను నేను. ఈ పతంగ్ పోటీల్లో కూడా నేనే గెలుస్తాను. ఏమంటావు చోటు? నిజమే నిజమే, కార్తీక్ అంటేనే పతంగ్ పోటీలకు విన్నర్ అంటూ తన మీద తనకున్న నమ్మకంతో పతంగు పోటీల కోసం తన స్టైల్లో తాను ప్రిపేర్ అయిపోయాడు. అలా పండగ రోజు పతంగు పోటీలు మొదలయ్యాయి. పిల్లలందరూ పెద్ద గ్రౌండ్కి చేరుకున్నారు.
ఆ గ్రౌండ్లో కార్తీక్ వాళ్ళు ఒక మూలకుంటే శివ అమ్ము వాళ్ళు మరో మూలకి ఉన్నారు. వీళ్లతో పాటు చాలామంది పిల్లలు పెద్దలు ఆ గ్రౌండ్లో పతంగ్స్ ఎగరవేయటానికి తమ పతంగులను తీసుకొచ్చారు. అమ్మో, ఆ కార్తీక్ వాళ్ళు పతంగ్ ఎగరేశారు చూసావా? మన పతంగుతి, మనం ఈసారి విన్ అవ్వాలి. అప్పుడే కంగారు పడకు శివ, ముందు కాసేపు పతంగ్ పోటీలను ఎంజాయ్ చెయ్యి. ఆ తర్వాత విన్ అవడం గురించి ఆడుదుగాని. ఎప్పుడైనా లైఫ్లో మన హ్యాపీనెస్ తర్వాతే కదా ఏదైనా అని చెప్పటంతో మొదట కొన్ని కలర్ పతంగుల్ని ఎగరవేయటం మొదలుపెట్టాడు శివ. వీరు శివ వెనకాల మాంజా చర్కా పట్టుకుని అతనికి సపోర్ట్ చేస్తుంటే అమ్ము ఆ పతంగుని ఎగరవేయటానికి శివాకి సహాయపడుతుంది. అలా ఆ బి బ్లాక్ పిల్లలు సంతోషంగా తమ పతంగు ఎగరవేయటం మొదలుపెట్టారు. అంతే, అప్పటికే తన దగ్గరున్న కస్టమైజ్డ్ పతంగులను ఎగరేస్తున్న కార్తీక్ తను ఎంజాయ్ చేయటం మానేసి కలర్ఫుల్గా ఆకాశంలో ఎగురుతున్న ఎంతోమంది పతంగులని తెగిపోయేలా చేస్తూ వాళ్ల ఓటమిని తాను ఎంజాయ్ చేస్తున్నాడు. అమ్మో, చూసావా? మన 2 పతంగులని ఆ కార్తీక్ ఇప్పటికే కాట్ చేసేశాడు. చెయ్యని వీరు, ఇవాళ ఇక్కడికి తెచ్చుకున్న పతంగులన్నీ మనం ఎగరవేసి వెళ్ళటానికే కదా వచ్చాము. అవేమీ మిగుల్చుకొని ఇంటికి వెళ్ళం కదా మనం. అవును వీరు, అమ్ము చెప్పిన ప్లానే బాగుంది కదా, ఇక మనం ఎందుకు కంగారు పడాలి? కాసేపు ఆ కార్తీక్ని ఎంజాయ్ చేయని అని శివ కూడా తన పతంగుల్ని ఎగరవేయటం చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అలా శివ ఎగరవేస్తున్న ప్రతి పతంగుని తెంచేస్తూ కార్తీక్ సంబరపడుతున్నాడు. శివ, ఇక నువ్వు విన్నవ్వాల్సిన టైం వచ్చింది. దా, మన ట్రాన్స్పరెంట్ పతంగ్ తీద్దాం అని చెప్పి ఆ స్పెషల్ పతంగుని గాలిలోకి ఎగరవేశారు. కానీ ఈసారి ఈ పతంగు దూరంగా ఉన్న కార్తీక్కి కనిపించలేదు. కానీ శివ మాత్రం పతంగు ఎగరేస్తున్నట్టు చేతులు ఆడించటం చూసిన కార్తీక్ ఆశ్చర్యంగా, అవి వాళ్ళేంటి ఏ పతంగు ఎగరవేయకుండా యాక్ట్ చేస్తున్నారంటావా? అలా ఎందుకు చేస్తారా? వాళ్ళు పతంగ్ కాంపిటీషన్కే కదా వచ్చారు. అదేంటి కార్తీక్, వాళ్ళు ఎగరేస్తున్న పతంగ్ అంత క్లియర్గా కనిపిస్తుంటే కనిపించట్లేదంటున్నావేంటి? ఏంటి, వాళ్ళ పతంగ్ నీకు కనిపిస్తుందా? అంటే వాళ్ళు ఎలాగైనా పోటీలో విన్ అవ్వాలని చీప్గా ట్రాన్స్పరెంట్ పతంగ్ ఎగరేస్తున్నారేమో, అందుకే అది ఆకాశంలో ఎగురుతూ నాకు కనిపించటం లేదు. నీకు కళ్ళు షార్ప్ కాబట్టి కనిపిస్తుంది చోటు అంటూ కంగారు పడుతున్నాడు కార్తీక్. కానీ ఎలాగైనా ఈసారి అందరికన్నా తన పతంగి ఎక్కువ ఎత్తులో ఎగరాలని, ఎలాగైనా సంక్రాంతి పతంగు పోటీల్లో తనే విన్నర్ అవ్వాలని, ఇప్పుడు తను ఎదుటి వాళ్ల పతంగులని తెంచటం మానేసి తను అందరికన్నా ఎత్తులో ఉండాలని ప్రయత్నం మొదలుపెట్టాడు. చూడండి ఫ్రెండ్స్, ఆ కార్తీక్ ఇప్పుడు తను గెలవాలని పతంగ్ ఎగరవేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎదుటి వాళ్ళని గెలవనివ్వకూడదని ఆడాడు కదా. తనకి ఈ విషయం తెలియాలనే నేను ఇది ప్లాన్ చేశాను వీరు అని అమ్ము చెప్పింది. ఆ విధంగా ఎలాగైనా శివకన్నా తనే ఎక్కువ ఎత్తులో ఉండాలన్న పట్టుదలతో కార్తీక్ కూడా శివకన్నా కాస్త తక్కువ హైట్లో తన పతంగ్ ఎగరేస్తుండగా, ఇంతకుముందు కార్తీక్ ఎవరి పతంగునో తెంచేసినందుకు బదులుగా ఇప్పుడు వాళ్ళు అవకాశం అందిపుచ్చుకొని కార్తీక్ పతంగుని తెంచిపడేయడంతో ఫైనల్ విన్నర్గా శివ గెలిచాడు. అందరూ అతన్ని పొగిడారు. అలా పతంగుల పోటీలో విన్నర్ అయిన తర్వాత ఈ బి బ్లాక్ పిల్లలు ఓడిపోయిన ఏ బ్లాక్ పిల్లల దగ్గరికి వెళ్ళి, నువ్వు విన్నర్ అవ్వలేదని ఫీల్ అవ్వకు కార్తీక్, ఈరోజు నాకు వచ్చిన ఈ ప్రైజ్ నీతో షేర్ చేసుకోవటానికి నాకే ఇబ్బంది లేదు. అవును కార్తీక్, నీకెదుటి వాళ్ళ కష్టం వాళ్ళ ఆనందం కూడా నీ కష్టం నీ ఆనందం లాంటివి అని తెలియచెప్పాలనే మేమివాళ ఈ పతంగ్ పోటీలో పోటీ చేశాం. నిజమే కార్తీక్, ఇన్నాళ్ళు మనం మన గురించి ఆలోచిస్తున్నాం. ఎదుటి వాళ్ళు కూడా మనలాగే ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. మనమెవరో వాళ్ళని బాధ పెట్టడానికి. నిజమే ఫ్రెండ్స్, నా తప్పు నాకు తెలిసింది. ఈ సంక్రాంతి పతంగ పోటీలో నేను ఓడిపోయినా లైఫ్కి సంబంధించిన ఒక మంచి లెసన్ నాకు మీరందరూ నేర్పించారు. ఇక నుండి మీ అందరితో కలిసే ఉంటాను అని డబ్బు అనే తన అహంకారాన్ని పక్కన పెట్టి అందరితో కలిసి ఎంజాయ్ చేయటం ఆ రోజు నుంచి నేర్చుకున్నాడు కార్తీక్. ఈ విధంగా 1 సంవత్సరం పతంగు పోటీ కార్తీక్ జీవితాన్ని మార్చేసింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.